నోరిప్పాలి కదమ్మా అనుకుంటా ఆ హీరోయిన్ని విమర్శిస్తున్నారంట. ఇంతకీ ఎవలా హీరోయిను అని సోచాయిస్తే గనక అసలు ముచ్చటకు పోతే కేరళ ప్రభుత్వం ఇటీవలనే హేమ కమిటీ రిపోర్ట్ అని ఒక కమిటీని విడుదల చేసింది. ఇక దాంట్లో భాగంగానే సినీ పరిశ్రమకు చెందిన ఆడోళ్ళంతా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న దాని గురించి నోరెళ్ళబెట్టే విషయాలన్నీ వెల్లడించింది. మళ్ళా అసలు దేశవ్యాప్తంగా ఈ విషయం అనేది దుమారం రేగుతున్న సమయంలో పలువురు సినీ ప్రముఖులు గిట్లా వాళ్ళు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, వాళ్ళు గతంలో ఎదుర్కొన్న సమస్యలు గిట్లా సోషల్ మీడియా వేదికగానో లేకుంటే మీడియా ముందుకు వచ్చిన గానో హీరోయిన్లు మాట్లాడిన సంగతి గిట్లా మనకి తెలిసిందే. మొత్తానికి ఇక అన్ని భాషల పరిశ్రమలకెళ్ళి గిసువంటి లైంగిక వేధింపులు జరిగినాయనే మాట అయితే చెప్తూనే ఉన్నారు. మళ్ళా హేమ కమిటీ రిపోర్టు ఇప్పుడు జాతీయ స్థాయిలో మనకి చర్చ జరుగుతున్న సమయంలో అందరూ హీరోయిన్లు ముందుకొచ్చి మీడియాతోని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసుకుంటా ఇక ముందుటైనా కానీ ఇటువంటి లైంగిక వేధింపుల సమస్యలు రావు అని కోరుకుంటున్నారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం దాని గురించి స్పందించేటందుకు ఇట్లా నిరాకరించిందంట. ఇక ఎవల హీరోయిన్ అనంటే మన తెలుగుల తడక సైన్మా చూసే ఉంటారు. ఇక ఆ సైన్మాల నాగ చైతన్య హీరో. ఇక దాంట్లో రెండో హీరోయిన్ లెక్క సునీల్కు భార్య లెక్క నటించింది ఆండ్రియా. ఇక ఇప్పుడు ఆమె అసలు ఈ వ్యవహారం గురించి అసలు పట్టనట్టుగా ఉన్నదంట. అందుకనే ఈమె మీద మస్తుగా విమర్శలు చేస్తున్నారంట మీడియా వాళ్ళందు. అయితే ఇటీవలనే ఈ అమ్మడు ఒక సైన్మా ప్రమోషన్ల కోసం కేరళ పర్యటించిన వేళ మలయాళం మీడియాకి వెళ్ళి ఒక ప్రశ్న ఎదురైందంట. గదే అసలు ఈ కమిటీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, గిస్వంటి సమస్యలు మీరు గిట్లా గతంలో ఏమైనా ఎదుర్కొన్నారా అని అడిగిర్రంట. కానీ ఈమె మాత్రం చాలా సింపుల్గా నో కామెంట్స్ అని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళిపోయిందంట. ఇక చూసిర్రా, అసలు సాధారణంగా గిసువంటి విషయాలు ముందుకొచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పి మరి అసలు మీడియా దృష్టిని ఆకర్షించే ఆండ్రియా ఇప్పుడు కనీసం నోరు గిట్లా విప్పకపోవడంతో అసలు ఎందుకు ఉన్నది అని చెప్పేసి ఈ దూరంగా ఉన్నదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి విషయాల గురించి మాట్లాడితేనే కదా మీడియాల ప్రచారం జరిగి మళ్ళా జరగకపోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అంతేకాదు ఇక ఈమె దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందనే మాట అయితే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు ఈమె ఎందుకు స్పందించలేదు, ఇక ముందైనా ఈ విషయం గురించి ఏమైనా స్పందిస్తుందేమో అన్నది చూడాలని కొంతమంది గిట్లా కమెంట్లు పెడుతున్నారంట. మీకు గిట్లా ఇదే అనిపించిందా, అసలు ఈమె స్పందించకపోవడానికి కారణాలు ఏముంటాయి అనేది? ఇక ఊహించి మీరు గిట్లా కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.